వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ముందుగా నేను ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియో చూడండి. సో చూశారు కదా వీడియో. మన దగ్గర విగ్రహానికి పాలు పోస్తే అంధభక్తి అంటారు, అది కపటత్వం అని హేళన చేస్తారు. అదే పని వాళ్ళు చేస్తే పవిత్ర సాంప్రదాయం అంట. ఇదెక్కడి విడ్డూరం? ఒక మహిళ యేసు విగ్రహానికి స్నానం చేస్తూ దానిని లాలిస్తుంది, ఇది ఒక సాంప్రదాయం. వీడియో మీరు చూశారు. మరి దీన్ని డబుల్ స్టాండర్డ్ కాదా? ఇది ఓపెన్ గేమ్ కాదా? నీ నమ్మకాన్ని వాళ్ళు జడ్జ్ చేస్తున్నారు, ఎందుకంటే నువ్వు దాన్ని డిఫెండ్ చేయడం మానేశావు కాబట్టి. హిందూ సమస్య ఏంటంటే తన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు గర్వం కాదు, గిల్ట్ ఫీల్ అవుతాడు. అక్కడే తప్పు. అక్కడ వాళ్ళు ఏం చేసినా దానికి అర్థం ఇస్తారు. నువ్వేమైనా అడిగితే వెనక్కి తగ్గనే తగ్గరు. అందుకే వాళ్ళది భక్తిగా నిలుస్తుంది, నీది అంధభక్తిగా పడిపోతుంది. నిజం ఒక్కటే మనం గ్రహించాల్సింది, నీ ధర్మం మీద నువ్వే కన్ఫ్యూజ్ అయితే ప్రపంచం దాన్ని రెస్పెక్ట్ చెయ్యదు. నీ నమ్మకాన్ని నువ్వే గట్టిగా నిలబెట్టుకోలేకపోతే దానికి పేరు పెట్టేది ఎవరో కాదు, ఎవరైనా సరే అది అంధవిశ్వాసమనే. ఆ విషయాన్ని నువ్వు గమనించాలి. లాస్ట్ లైన్ గుర్తుపెట్టుకోండి, నువ్వు సైలెంట్ అయితే నీ దేవుడే కాదు, నీ ఐడెంటిటీ కూడా వాళ్ళ డిస్కషన్ టాపిక్ అవుతుంది. అదే జరిగితే నీ మనుగడే కష్టమవుతుంది. హిందువులారా, మీ ధర్మం పట్ల దృఢంగా ఉండడం నేర్చుకోండి. అలాగే నీ ధర్మం పట్ల ఎవరైనా విమర్శిస్తే లాగి లంపక ఇచ్చే సమాధానాన్ని ఇవ్వండి. లేకుంటే మళ్ళీ చెప్తున్నాను, ధర్మమే కాదు నీ ఐడెంటిటీ కూడా మిస్ అవ్వచ్చు. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. మీరు చేసే సహాయం మాత్రమే ఆర్ వాయిస్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.